బోడుప్పల్ కేశవనగర్ కాలనీలో శ్రీ విశ్వనాథ శివాలయంలో ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఆహ్వానించిన కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజాపాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, రాగల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాగల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఈరోజు మా కార్యక్రమం పాల్గొంటున్న మా సోదరుడు లింగయ్య యాదవ్ గారు, అలాగే అందరు భక్తులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఆంజనేయ స్వామి అంటే చాలా పవర్ఫుల్ దేవుడు. అందరూ కూడా జిల్లా పాపలతో, కుటుంబ సభ్యులతో ఏ కష్టాలు రాకుండా, గతంలో కరోనా లాంటి మహమ్మారి రాకుండా బాగుండాలి. ఈ ప్రజారాజ్యంలో పేదలందరికీ ఇలా ఎల్లకాడిచి సన్నబియ్యం ఇచ్చే అలాంటి అవకాశాలు ఇచ్చిన ప్రజలకు తప్పకుండా రాబో కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు, మేము సీనియర్ మినిస్టర్లు తప్పకుండా చేసాం. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో 80% గెలిపించిండు. నేను రాహుల్ గాంధీ గారు కూడా అభినందించడం జరిగింది. వచ్చే జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించి ప్రజాపాలన అందించే విధంగా దేవుడితో పాటు ప్రజలందరూ సహకారం కావాలని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ దేవాలయం అనేది గత 2 సంవత్సరాల క్రితము మా కేశవనగర్ కాలనీలో ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో మా కేశవనగర్ కాలనీలో జేడి పటేల్ అనేటువంటి ఒక దాత, ఆయనకు ఒక సంకల్పం కలిగింది. ఆ సంకల్పానికి అనుకూలంగా మా కాలనీ ఉన్నటువంటి కమిటీ, కాలనీ అసోసియేషన్ వాళ్ళందరినీ సంప్రదించడం జరిగింది. ఆయన సంప్రదించినందుకు మా కాలనీ వాళ్ళు కూడా దానికి పూర్తిగా సహకారం చేసి అందరం ఒక కమిటీలాగా, దేవాలయ కమిటీలాగా ఒకటి వేసుకొని నిధులు సమకూర్ణ చేసుకోవడం జరిగింది. ఈ నిధులకు కేవలం ముందుగానే మా కాలనీ నుంచి ప్రతి ఇంటి నుంచి 10,000 వేసుకున్నాము. తర్వాత ప్రతి విగ్రహానికి 30,000 ఒక్కొక్క విగ్రహానికి 30,000 వేసుకొని మొత్తం మీద బయట వాళ్ళతోటి కూడా కలుపుకొని దాదాపు ఒక 30 లక్షల వరకు సమకూర్చుకుంటే, ఆ జేడి పటేల్ ఏమో ఒక టెంపుల్ నిర్మాణానికి ఆయన బాధ్యత వహిస్తే మిగతా 30 లక్షలు మిగతా నిర్మాణానికి మేము వాడుకోవడం జరిగింది. ఫ్యూచర్లోనైనా కానీ కొద్దిగా మీడియా మాధ్యమాల ద్వారానే ఏదైనా ప్రచారం వల్లనే గుడికి జనాలు రావడం జరుగుతుంది. ఎక్కడో లోపల ప్లేస్లో ఉంది కాబట్టి, ఇది పెద్ద గుడి కాదు కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలి.